ఇంట్లో మీరు పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ కిట్ అయితే చెక్ చేసుకుంటున్నారు. బట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఇంత అవేర్‌నెస్ ఉన్నా కూడా ఇంకా హాస్పిటల్‌కి రావట్లేదండి. 3 మంత్స్ అయ్యాక వెళ్దాం. అప్పుడు కావాలంటే స్కాన్ చూసుకుందాం అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక అల్ట్రాసౌండ్ ఒక్కటే కాదండి. మీ బ్లడ్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. షుగర్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ బేసిక్‌గా మీరు చూసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్. ఇప్పుడు థైరాయిడ్ మీకు తెలిసిందే, చాలా మందికి అబ్నార్మల్ థైరాయిడ్స్ మనం చూస్తున్నాము. మనం ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్‌ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయకపోతే బేబీ డెవలప్‌మెంట్‌లో ఇష్యూస్ వస్తాయండి. యూజువల్‌గా ఒక నార్మల్ ఫీమేల్‌కి థైరాయిడ్ వాల్యూ వేరండి అండ్ ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్‌కి థైరాయిడ్ వాల్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. యూజువల్‌గా మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు మన థైరాయిడ్ లెవెల్స్ లెస్ థాన్ 3 ఉండాలి. అంటే టీఎస్‌హెచ్ అనేది లెస్ థాన్ 3లో ఉండాలి. సో మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్ ఒక్కటే కాదండి, ఎన్నో బ్లడ్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. దయచేసి ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించండి. అండ్ మీ బ్లడ్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రక్తం తక్కువ ఉంటే కూడా అబార్షన్ రిస్క్ ఉంటుందండి. అంతేకాకుండా మీ బ్లడ్ గ్రూప్ కూడా తెలుసుకోవాలి. మీరు నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మనం ఐసీటీ టెస్టింగ్ అని కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక బ్లడ్ టెస్ట్ నిదానంగా చేసుకుందాం, స్కాన్‌లు నిదానంగా చేసుకుందాం అనుకోకుండా వెంటనే మీ డాక్టర్‌ని సంప్రదించండి.